నమస్కారం. నేను సహనా. ముందుగా 99 టీవీ ప్రేక్షకులందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. ఈ శరన్నవరాత్రి వేళ, దసరా పండుగ వేళ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఈ నవరాత్రి ఉత్సవాలని ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. కానీ అసలు అమ్మవారిని ఈ 9 రోజులు ఎందుకని పూజిస్తారు? అలాగే విజయదశమి అనే పేరు ఎలా వచ్చింది? దసరాకి ఉన్న చరిత్ర ఏంటన్నది పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆదిత్య కన్స్ట్రక్షన్స్లో ఉన్న అమ్మవారి దగ్గర ఉన్న తేజ అయ్య గారితో ఉన్నాం. మరి తనతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయ్యగారు నమస్కారం. నమస్కారం అమ్మ. ముందుగా మీకు దసరా నవరాత్రి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా 99 టీవీ ప్రేక్షకులందరికీ కూడా, యావత్ భక్త మండలి అందరికీ కూడా దసరా నవరాత్రి శుభాకాంక్షలు. అయ్యగారు, అసలు దసరా పండుగకి ఉన్న చరిత్ర ఏంటి? దసరా పండుగకి విజయదశమి అనే పేరు ఎలా వచ్చింది? అలాగే ఇక్కడ ఆదిత్య కన్స్ట్రక్షన్స్లలో వచ్చే భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? అలాగే ఇక్కడ పూజా విధానం కానీ, పూజ అసలు ఏ విధంగా జరుగుతుంది? చక్కని ప్రశ్న అడిగారమ్మా. అందరికీ కూడా మనకి నవరాత్రుల గురించి ఏ విధంగా పురాణాల్లో చెప్పబడింది, అలాగే నేటి సమాజంలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఏ విధంగా చేస్తున్నారు, ప్రస్తుతం మనం ఇక్కడ ఎలా చేస్తాం, భక్తులకి ఎటువంటి సౌకర్యాలు అందిస్తున్నాం అనే విషయాన్ని క్లుప్తంగా చెప్పుకుందాము. ముందుగా ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం ఈ ఇంటర్వ్యూని. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. మరి మనము దేవీ శరన్నవరాత్రులు అనుకుంటున్నాం. దేవీ శరన్నవరాత్రులు, ఈ నవరాత్రుల యొక్క పండుగ గురించి, అంటే ఈ జరుపుకునే ఉత్సవాల గురించి యావత్ భారతదేశమే కాదు, మొత్తం సమస్త ప్రపంచం అందరికీ తెలుసు. మనకి పూర్వం అంటే యుగాల నాటి నుంచి కూడా ఈ ఉత్సవాల్ని జరుపుకునే ఆనవాయితీ ఉంది. మీరు ఏ పురాణంలో చూసుకున్నా కూడా, రామాయణంలో కూడా రావణాసుడిని దశమి రోజు చంపినట్టు, అంటే సంహరించినట్టు, రాముడు రావణాసుడి మీద యుద్ధం గెలిచినట్టు అలా ప్రస్తావన చెప్పినట్టుంది. శ్రీకృష్ణుడు నాటి కాలంలో కూడా ఈ దసరా నవరాత్రి ఉత్సవాల గురించి మహాభారతంలో పాండవులకి శ్రీకృష్ణుడు కూడా చెప్పడం జరిగింది. అలాగా ఈ పండుగ, ఈ ఉత్సవాలు అనేటివి ఈ రోజువి నిన్నటివి కాదు, ఈ ఏనాటి నుంచో కొనసాగి వస్తున్నటువంటివి. ఈ 9 రోజుల్లో కూడా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క రూపం ఉంటుంది. నవదుర్గాలని, దాని తర్వాత మనకి చండీలో ప్రస్తావన చెప్పినట్టు ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి, అలాగా అమ్మవారి 9 విశేషమైన అమ్మవార్లన్నింటిని కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూపాలుగా, ఆయా ఆచారాలు తగ్గట్టుగా 9 రోజులని 9 వివిధ రూపాలుగా, కొందరేమో విజయవాడ దుర్గమ్మని వాళ్ళు అనుసరిస్తుంటారు, కొందరు శాక్తేయంగా, కొందరు చండీలో చెప్పినట్టుగా, కొందరు అంటే వారికి ఏదన్నా కూడా అమ్మవారినే. ఇక్కడ చెప్పినట్లయితే ఏదున్న అమ్మవార్లే. మరి ఇక్కడ మన ఆదిత్య కన్స్ట్రక్షన్స్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే, విజయవాడ దుర్గమ్మని ఆదర్శంగా తీసుకుంటూ అక్కడ ఏ విధంగా అయితే అమ్మవారి అలంకరణ ఉందో, ఏ వస్త్రాలు అయితే అమ్మవారికి సమర్పిస్తున్నారో, ఏ నైవేద్యాలు, ఏ పుష్పాలు అయితే చేస్తున్నారో అక్కడిది ప్రమాణంగా తీసుకొని ఇక్కడ ఒక దేవాలయంలో జరిపించే విధంగా, అంటే విడిగా ఒక దేవాలయంలో ఎప్పుడైనా నిత్యం పూజలు జరుగుతాయి, యజ్ఞయాగాదులు ఖచ్చితంగా జరుగుతాయి. అక్కడ విశేషం అనేది ఆ పండగ విశేషము. కానీ ఇక్కడ ఆదిత్య కన్స్ట్రక్షన్స్ వారి యాజమాన్యము చాలా భక్తి శ్రద్ధలతో వేసేటువంటి ప్రతి పుష్పం దగ్గర నుంచి అన్ని విషయాల పట్ల కూడా శ్రద్ధ తీసుకుంటూ ఇక్కడ వ్యవస్థ చేయడమే కాకుండా వచ్చేటువంటి భక్తులకు కూడా మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతిరోజు ఉదయం ఆ యొక్క అమ్మవారి యొక్క మొదట బాల ఉందనుకోండి, లక్ష్మీదేవి ఉందనుకోండి, మహాసరస్వతి, అన్నపూర్ణ, ఏ అమ్మవారు ఉంటే ఆ అమ్మవారికి చక్కగా అలంకరణ చేస్తాం. ప్రతిరోజు ఉదయం వచ్చి మంగళ వాయిద్యాలతో అమ్మవారి యొక్క అలంకరణ చేసి చక్కగా తెర తీసి, ఆ రోజు ఆ అమ్మవారి అస్త్రాలు, ఆభరణాలు, విశేషాలు, వస్త్రాలు అవి ఉంటే అవన్నీ చక్కగా అలంకరించుకొని, దాని తర్వాత మహాగణపతి పూజ నిర్వహించుకొని, తదనంతరం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేస్తాం. దాని తర్వాత అంటే పసుపు నీళ్ళు, కుంకుమ జలం, హరిద్రా జలం, దాని తర్వాత గంధ జలంతో, ఇవన్నీ నీళ్ళతో కూడా చక్కగా అభిషేకము ఎవరు ప్రధాన దంపతులే కాకుండా వచ్చినటువంటి భక్తులతో కూడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా చేయించడం ఇక్కడ విశేషం. మనది మనం పూజ చేయడం అనేది ఎంత ఇదో, నలుగురిని కలుపుకొని అంటే యునైట్గా చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎన్నో వాళ్ళు చేసుకుంటారు అక్కడ ప్రధానంగాని, ఇక్కడ ఎంతమంది వస్తే అంతమందికి కూడా అభిషేక జలాలు అనేది ఇవ్వడము, అమ్మవారి పూజలో నేరుగా పాల్గొనే అవకాశం ఇవ్వడం అనేది కూడా చాలా దాన్ని మెచ్చుకోదగ్గ విషయం. ఎందుకంటే ఎన్నో దేవాలయాలు మేము వెళ్ళి చూస్తూ ఉంటాం కాబట్టి అది. తదనంతరం అభిషేకం అయిపోయిన తర్వాత నానావిధ పుష్పాలు, ఆ రోజు ఏ పుష్పం ఉంటుందో చెప్పినట్టు ప్రస్తావన ఉంటుంది కాబట్టి ఈ పుష్పము, ఈ అలంకరణ, ఆ పుష్పాలతో సామూహికంగా అందరితో పుష్పార్చన చేయిస్తాం.
తదనంతరము అమ్మవారికి చక్కని నైవేద్యాలు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైన నైవేద్యం పెట్టడం జరిగింది. మరి అటువంటి నైవేద్యాలు కూడా చక్కగా అమ్మవారికి సమర్పించుకొని రకరకాలైన ఫలాలతో, నారికేలు అంటే కొబ్బరికాయతో ఇత్యాది అన్నీ కూడా భక్తులు తెచ్చినవి కూడా అన్నీ సమర్పించి చక్కగా అమ్మవారికి నక్షత్ర నీరాజనం, కర్పూర నీరాజనం, చక్ర నీరాజనం, పంచహారతి నీరాజనం ఇలా విశేషంగా ఇక్కడ మీరు ఏది చూసుకున్నా కూడా నలుగురితో చేయించడం అనేది విశేషం. కుంకుమ అది అయిపోయిన తర్వాత అమ్మవారి పుష్పార్చన పురుషులు చేస్తున్నట్టయితే స్త్రీలు ఎంతమంది వస్తే అది 10 కానీ 20 కానీ 100 మంది కానీ ఎంతమంది వచ్చినా అమ్మ రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళకి చక్కగా కుంకుమిచ్చి కుంకుమార్చన చేయించడం ఇక్కడ విశేషం. అంటే ఈ యొక్క ప్రోగ్రాం కానీ కార్యక్రమం చేస్తున్నారనే కాకుండా ప్రతి దానిలో అందరూ భాగస్వామ్యం. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా అలంకరణ చేయడంలో కొందరు ఎవరికి శక్తి అనుసారం వారు సేవ చేస్తున్నారు. దాని తర్వాత పుష్పార్చనలో ఇక్కడ సామాగ్రిలో యాజమాన్యం మాత్రం దీన్ని బాగా శ్రద్ధ తీసుకొని ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఈ యొక్క వ్యవస్థలో పెద్ద ముఖ్యమైన పాత్రికేయులు వాళ్ళందరూ కూడా చక్కని శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఎంప్లాయీస్కి కానీ వర్కర్స్కి కానీ చాలా ఫోకస్డ్గా 10 రాత్రులు పరమ నిష్టతో మళ్ళీ ఎలా పడితే అలాకుండా శుభ్రత, దాని తర్వాత మంత్రబద్ధంగా దాని తర్వాత ఈ యొక్క పండితుల యొక్క సలహా మేరకు చక్కని నిష్టతో ఇక్కడ ఏది చేసినా కూడా అలా చేసుకుంటూ వచ్చి మహామంగళ నీరాజనం నిర్వహించుకుంటున్నాము. దాని తర్వాత అందరికీ కూడా సామూహికంగా వేదాశీర్వచనము, తీర్థప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమాలన్నిటితో పాటు వెళ్ళినప్పుడు ఏ రోజు ఆ రోజు ప్రసాదం ఉంటే అమ్మవారికి సమర్పించిన కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమ ప్రసాదంగా ఇక్కడ సమర్పించిన నైవేద్యాలు ఎంతమంది వస్తే అంతమందికి చక్కటి నైవేద్యాల వితరణ, దాని తర్వాత సరస్వతీదేవి వచ్చిన రోజు అందరికీ పుస్తక ప్రసాద వితరణ ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాం. ఏ రోజు ఆ రోజు ఇప్పుడు మొదటి బాలా రోజు అంటే ఆ బాలా విశిష్టతను ఇక్కడ చెప్పుకుంటూ పుష్పార్చన చేయిస్తూ కుంకుమార్చన చేయిస్తూ ఆ రోజు అమ్మవారిని ఆ రూపంగా జనాలందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ ఆ యొక్క ఫీలింగ్ అంటే ఆ తత్వం అరే నిజంగానే అని కదా. ఈరోజు మీరు చూస్తే దుర్గా అష్టమి ఈరోజు అమ్మవారిని చూస్తే ఆ దుర్గా మీరు ఇలా చూసినట్లయితే అమ్మవారిని చూడండి చక్కగా ఎంతటి అలంకరణతో నిండు శోభతో ఉందో. ఆ దుర్గా అనే పదానికి ఆ యొక్క అలంకరణ కానీ, ఆ అస్త్రాలు పట్టుకోవడం కానీ, కుంకుమ కానీ, ఆ ముఖం నిండా ఆ ప్రసన్నత కానీ ఇవన్నీ అంటే మీరు ఏ రోజు చూసినా ఆదిత్యవారు చేసే అలంకరణలో సరస్వతి విశిష్టత, ఆ యొక్క సరస్వతి ఆ యొక్క సౌమ్యం, లావణ్యము, ఆ సంగీతము అదంతా కూడా ప్రకటితమవుతుంది. దుర్గాదేవి రోజు ఆ దుర్గా యొక్క శక్తులు ప్రకటితమవుతాయి. అలాగే ఏ రోజు ఆ రోజు ఆ కళ తెచ్చేటట్టుగా చక్కటి అలంకరణ చేసుకొని నైవేద్యాలు సమర్పించుకొని సామూహికంగా పుష్పార్చన, కుంకుమార్చన, భజన, కీర్తన, వేదాశీర్వచనం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఇప్పటి వరకు వచ్చాము ఈ రోజు వరకు. మరి ఒక రోజు ముందట చండీ యాగం కూడా జరగడం జరిగింది. చండీ అమ్మవారి అవతారం రోజు సామూహికంగా అది విశేషంగా జరిగింది. ప్రకృతి అనుకూలించింది. ఎంతోమంది కొన్ని వందల మంది భక్తులు వచ్చారు. అందరికి కూడా సామూహికంగా మళ్ళీ అక్కడ కూడా ప్రధానంగా ఆహుతులు వేసిన తర్వాత అందరితో కూడా సామూహికంగా కూడా ఆహుతులు వేయించడం కూడా జరిగింది. ఆ కార్యక్రమంలో ఎవరేది సమర్పించాలనేది ఉంటుందో అదన్నీ కూడా చక్కగా సమర్పించుకుంటూ వచ్చాము. మరి ఈ విధంగా ఇప్పటి వరకు కూడా అన్నీ కూడా అంటే ఒక దేవాలయంలో ఎలా జరుగుతాయో ఒక విశేషంగా ఇలా కంపెనీలో ఇలా జరగడం అనేది నాకు కూడా చాలా ఆశ్చర్యకరమైన విషయం అనమాట. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చేయడం జరుగుతుంది. మొదటి సంవత్సరం నుంచి కానీ 2023లో అంత 24 2025 మొదటి సంవత్సరానికంటే రెండో సంవత్సరము ఉన్నతంగా మేము అలంకరణ చేయడం కానీ మార్చడం కానీ జరిగింది. రెండో సంవత్సరం కంటే 3వ సంవత్సరం జరిగింది అనిపిస్తుంది. ఏంటి అంటే ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు కానీ ఒక దేవాలయంలో చేయడం అనేది సహజమే, ఒక బాగా అవగాహన ఉన్న సహజమే. కానీ ఒక కంపెనీస్ ఏవైతే కార్పొరేట్ కంపెనీస్ ఉంటాయో అందులో ఇంత శ్రద్ధాభక్తులతో యాజమాన్యం తీసుకోవడం అనేది అంటే ఎవరికైనా చెప్పి చేయించడం అది వేరు. కానీ వాళ్ళే పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అందులో లీనమైపోయి ప్రతిరోజు కూడా ఉదయం 8:30 ఆ సమయం నుంచి మొదలు పెడితే సాయంత్రం 8:30, 9 వరకు అన్ని భక్తులకి సమర్పించిన భక్తుల్ని అందరినీ సాదరంగా ఆహ్వానించారు. ఆదిత్య వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి భక్తుల్ని కానీ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ పలానా వ్యక్తులని కాకుండా ఎటువంటి షరతులు లేకుండా నేరుగా రండి, ఇక్కడ కూర్చోండి, తీర్థప్రసాదాలు స్వీకరించండి, అమ్మవారు అనుగ్రహాన్ని తీసుకోండి, వేద ఆశీర్వచనం పొందేలండి అనే చక్కటి ఆ సౌకర్యాలను కలిగించి ఆదిత్య వాళ్ళు ఇచ్చారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇలా చేసుకుంటూ వెళ్తారు అని చెప్పి ఆదిత్య వాళ్ళు ఇలా చేసుకుంటూ వెళ్తూ అందరినీ మరింత భక్తులకు అవకాశాన్ని ఇస్తారని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఈ కార్యక్రమానికి సాదరంగా విచ్చేయండి. మరి జరుగుతున్న మిగిలిన కొన్ని రోజులు ఇంకా 2 రోజులు కూడా అందరూ కూడా ఆదిత్య వారి తరపు నుంచి మా తరపు నుంచి కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీమాత్రే నమః.